ఈ ఎన్జిఓస్ యొక్క ప్రీమియర్ లీగ్ కి పోలీస్ టీం తరఫున కూడా మేము కూడా రావడం మాకు ఎంతో సంతోషకరం. యువత అంతా కూడా క్రీడల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి వారి యొక్క మనసును లగ్నం చేసి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సంపాదించాలని, వ్యసనాల బారిన పడకూడదని ఇటువంటి ప్రీమియర్ లీగ్లు పెట్టి అన్ని ఎన్జిఓస్ టీములను అన్నింటిని కూడా ఏకతాటిపై తెస్తూ, అదేవిధంగా మా పోలీస్ టీం తరఫున కూడా పోలీస్ టీంను కూడా ఒక సభ్యత్వాన్ని పెట్టడం వల్ల చాలా సంతోషకరం. ఇటువంటి క్రీడకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మరికొన్ని ఈ గాజువాక పరిసర ప్రాంతాల్లో మళ్ళీ చేయాలని, ఏదైతే ఈ ఎన్జిఓస్ క్రికెట్ ప్రీమియర్ లీగ్స్ వర్క్ చేస్తున్నారో, ఈ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశారో వాళ్ళు మళ్ళీ ఇలాంటివి ఏర్పాటు చేసి ఇటువంటి కార్యక్రమాలని ముందుంచి యువతని క్రీడల వైపు ప్రోత్సహించవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర ఎన్జిఓస్ క్రికెట్ లీగ్ ని ఘనంగా గత 4 రోజులుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సాధారణంగా ఎవరికైనా కష్టం వస్తే ఎన్జిఓస్ ముందుండి స్పందించడం జరుగుతుంది. అలాంటి ఎన్జిఓస్కి ఏదైనా కష్టం వస్తే ఎవరు స్పందిస్తారన్న ఒక ఆలోచనతో ఎన్జిఓస్ అందరినీ ఒక ఐక్యవేదిక మీదకి తీసుకువచ్చి దానిలో భాగంగానే మొట్టమొదటిసారిగా ప్రీమియర్ లీగ్ ని కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా ఆదర్శవంతంగా నిర్వహించాలన్న ఆలోచనతో డ్రగ్స్ వద్దు ఆటలే ముద్దు, డూ ఎంజాయ్ వితౌట్ గంజాయ్ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో పాల్గొన్న ఎన్జిఓస్ అందరికీ కూడా నా తరఫున, అలాగే ఏబీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ స్వరూప్ గారి తరఫున, అలాగే పవన్ సాయి హాస్పిటల్ ఎండి డాక్టర్ రామారావు గారి తరఫున, వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున, ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. యువత ఎవరు కూడా చెడు వ్యసనాలకి, చెడు దారిలో వెళ్లకుండా మంచి మార్గంలో నడిచి మంచి సమాజ నిర్మాణంలో ప్రధానమైన పాత్ర పోషించడానికే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ముఖ్యంగా ఇందులో స్పెషల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు, అలాగే జర్నలిస్ట్ మిత్రులు కూడా ఇందులో భాగస్వాములు అవడం చాలా ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా వాళ్ళకు కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా అందరి ఎన్జిఓస్ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.